మీ పిల్లలు తడబడుతూ మాట్లాడుతున్నారా? మీ పిల్లలు ఆగి ఆగి మాట్లాడడం చేస్తున్నారా? స్టామరింగ్ ఉన్న పిల్లలను పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ప్రశాంతి. ఐఎమ్ ఏ స్పీచ్ ప్యాథాలజిస్ట్. స్టామరింగ్ కిడ్స్ అంటే చిన్నప్పటి నుంచి స్టామర్ చేస్తున్న పిల్లలను పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేయాలని ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పేషెంట్గా ఉండడం, అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కామ్గా పేషెంట్గా వాళ్ళు మాట్లాడేది మొత్తము వినాలి. పేరెంట్స్గా మనము వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వినాలి, ఆపడం చేయకూడదు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్టామర్ చేస్తున్నప్పుడు ఆగి చెప్పు అలాంటివి చెప్పకుండా ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది మొత్తము మనము వినాలి, పేషెంట్గా వినాలి. తర్వాత స్లో రేట్ ఆఫ్ స్పీచ్ అనేది అలవాటు చేయాలి. స్లో రేట్ ఆఫ్ స్పీచ్ అంటే నిదానంగా మాట్లాడడము. అంటే చాలామంది పేరెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తుంటారు. పిల్లలు వాళ్ళని చూసి కూడా ఫాస్ట్గా మాట్లాడడం నేర్చుకుంటారు. ఫాస్ట్గా చెప్పేయాలి, ఫాస్ట్గా మాట్లాడాలి అని ఆటోమేటిక్గా అది వాళ్ళు చేస్తుంటారు. సో పేరెంట్స్గా మీరు పిల్లలతో నిదానంగా మాట్లాడడం చేయాలి. మీరు నిదానంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా నిదానంగా మాట్లాడడం చేస్తారు. ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. మనం జనరల్గా చెప్తాము నిదానంగా మాట్లాడు, కానీ వాళ్ళతో పాటు మనం కూడా చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఉంటుంది. స్టామరింగ్ అనేది తగ్గే అవకాశం ఉంది. థర్డ్ వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఆపడం కానీ నెగెటివ్గా నువ్వు ఇలా చెప్తున్నావు, ఇలా చేస్తున్నావు అని నెగెటివ్గా అనకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బాగా చెప్పావు, ఇంకొకసారి చెప్తావా అని చెప్పి నిదానంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మళ్ళొకసారి చెప్పమని నిదానంగా మాట్లాడు, నిదానంగా చెప్పు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫోర్త్ వచ్చేసి వాళ్ళకి ఒక మాట్లాడేటప్పుడు రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళని ఏదో హడావిడిగా చెప్పేయాలి, హడావిడిగా చేసేసేయాలి అని చెప్పకుండా రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫైనల్గా వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా, అంటే ఒకరు మానిటర్గా ఉండి మానిటర్ చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం చెప్తే వాళ్ళు ఒక డే చేస్తారు, తర్వాత వదిలేస్తారు. సో వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కూర్చొని కొంచెం టైం ఇచ్చి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ ఇది వెంటనే తగ్గేది కాదు, వాళ్ళకి చెప్పాలి. ఇది ఒక్క రోజులో తగ్గిపోయేది కాదు. సో టైం అనేది తీసుకుంటుంది, తగ్గడం అనేది జరుగుతుంది. సో వాళ్ళతో పాటు మీరు పేషెంట్గా ఉండి నిదానంగా మాట్లాడుతూ వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్గా ఉంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేయడం ఇంపార్టెంట్. సో వాళ్ళ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు మాట్లాడే విధానం కూడా చేంజ్ అవుతుంది. ఇవి పేరెంట్ టిప్స్. థ్యాంక్ యూ.